వ్యాసోచ్చిష్టం జగత్సర్వం అని పెద్దల వాక్కు. వ్యాసుడు విష్ణువంశ సంభూతుడని, ఆయన పరాశర మహర్షికి జన్మించి వేదాలను విభజన చేసి వేదవ్యాసుడు అయ్యాడు అని మనందరికీ తెలుసు. ఈ ఒక్క విషయంలో మాత్రమే వ్యాసుడు ప్రత్యేకత ఉంది అనుకుంటే మనం పొరపడినట్లే. ఎందుకంటే మనకి గురు సమూహాల్లో ప్రధానంగా 3 గురు సమూహాలు ఉంటాయి. సిద్ధౌఘ, దివ్యౌఘ, మానవౌఘ. ఓఘము అంటే సమూహము అని అర్థం. ఈ మూడిటి మధ్య కూడా ఒక సమన్వయం ఏర్పరుస్తూ ఒక జంక్షన్లా వ్యవహరించేటువంటి మహనీయుడు ఎవరు అంటే వ్యాస భగవానుడు. అది మాత్రమే కాక కలియుగంలో ఉండేటువంటి మానవుల యొక్క ఆయు ప్రమాణాలని, వాళ్ళ బుద్ధిని ముందే అంచనా వేసి వేదంతో సమానమైనటువంటి విద్యను అందించాలి అని వేదంలో చెప్పబడినటువంటి సారాన్నంతటినీ కూడా పురాణాలుగా రచించి మనందరికీ కూడా అందించాడు వ్యాస భగవానుడు. వేదాంగ ఉపనిషత్ సారాలన్నింటినీ ఒక దగ్గర సంగ్రహించి మహాభారతము అనేటువంటి దివ్య గ్రంథాన్ని లోకానికి అందించాడు. ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ఆయన జన్మదినంగా జరుపుకుంటాం కాబట్టి అందరము కూడా వ్యాస భగవానుణ్ణి తలుచుకొని ఆయన్ని ప్రార్థించి నమస్కరించాలి. నమో భగవతే వ్యాసదేవాయ అని మనం నమస్కరించుకున్నంత మాత్రం చేత కాస్తైనా ఋషి రుణం తీర్చుకున్నటువంటి వారం అవుతాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః.